హాయ్ అన్న, అందరికీ నమస్తే. నేను చేస్తున్న బండి అయితే హెచ్ఎఫ్ డీలక్స్ BS4 అన్న, సెల్ఫ్ మోటార్ అన్న. మోటార్ పోయింది అని కస్టమర్ అయితే మన దగ్గర వచ్చిన అన్న, మోటార్ కాదన్న, మనం చెక్ చేసి అయితే చూద్దామని చెక్ చేసిన అన్న. చెక్ చేసడం ఎలా అని కొంతమందికి తెలియదు అన్న. మనం సెల్ఫ్ రీలే ఉంటుంది కానీ సెల్ఫ్ రీల దగ్గర రెడ్ అండ్ గ్రీన్ వైర్స్ ఉంటాయి. దానికి డైరెక్ట్ వేస్తే మనం మోటార్ పోయిందా పోలేదా అని చూసుకొచ్చన్న. చూసుకున్న మోటార్ అయితే బాగుంది, కార్బన్స్ పోయినాయని కస్టమర్కి చెప్పడం జరిగింది. కస్టమర్ అయితే మనకు కొద్దిగా కార్బన్స్ అన్నారు. ఇదైతే మనకు ఫుల్ వీడియో అన్న, సెల్ఫ్ మోటార్ కార్బన్స్ ఎట్లా వేయాలని చూడండి అన్న. మనం చూసి ఫాలో చేసి లైక్ చేయండి అన్న. వీడియో బాగా లాంగ్ కావద్దని 2x అయితే మనం పెట్టి చూపెట్టడం జరుగుతుంది అన్న. చూసి ఫాలో చేసి లైక్ చేయండి అన్న. ఏమైనా మీకు అర్థం కాకపోయినా నేను కూడా కామెంట్ చేయండి అన్న. మీ కామెంట్ బట్టి మన రిప్లై జరుగుతుందన్న. మనం అయితే జాగ్రత్తగా అయితే సెల్ఫ్ మోటార్ ఫిట్ చేసుకోవాల్సిందన్న. కొంచెం మిస్టేక్ అయినా కూడా మోటార్ అయితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మోటార్ షార్ట్ సర్క్యూట్ అయిందనుకో మోటార్ అయితే కొత్తగా చేసుకోవాల్సింది వస్తాను. మనం వేసిన కార్బన్స్ అనేది బాడీకి టచ్ కాకుండా, లోపల ఆల్ మిక్చర్ టచ్ కాకుండా అయితే చూసుకొని వేసుకోవాలన్న జాగ్రత్తగా. అట్లా వేసుకుంటేనే మన మోటార్ అనేది బాగుంటుందన్న. మోటార్ అనేది మన కార్బన్స్ అనేది కంపెనీ వేసుకోవాలి, క్వాలిటీ వేసుకోవాలి. నార్మల్ వేసుకోవాలి, వరాక్ అయినా క్యాంప్ కంపెనీ అవి వేసుకుంటే బాగుంటుంది. వేరే బయట కంపెనీ అయితే వేయించుకోకండి అన్న. అది అనేది మన సెల్ఫ్ ఆల్ మిక్సర్ అయితే ఖరాబ్ అయిపోతుంది అన్న. అట్లా పాత ఆల్ మిక్సర్ అనేది అరిగిపోతుంది అన్న. ఇక అన్నది అయితే ఆల్రెడీగా ఇంతకుముందు వేయించుకున్న కార్బన్స్ నార్మల్ అయితే అరిగిపోయినాయి అన్న. మరి మీరు కూడా చూసుకొని వేసుకోండి అన్న. వరాక్ కంపెనీ వేసుకున్నాను, బెస్ట్ వరాక్ కంపెనీ వేసుకుంటే మీకు బాగుంటుంది అన్న కార్బన్స్ అనేది. అదైతే క్లీన్ చేసి వేసుకోవాలన్న. ఇందులో రస్ట్ ఉన్నా కానీ బండి మళ్ళీ సెల్ఫ్ కొట్టేటప్పుడు స్టక్ అవ్వడు, తొందరగా లేకపోవడం కూడా ప్రాబ్లం ఉంటుంది అన్న. చూసి వేసుకోవచ్చు అన్న. ఇంకా ఇట్లాంటి మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయన్న. చూసి ఫాలో చేయండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మనం వీడియో పెట్టినట్లా మీకు వస్తాను. ఇంకా 2 డేస్లో మన ఒక ఇంజన్ లైవ్ అయితే ఉన్నదంట. అందరు వచ్చి మన లైవ్లో వచ్చి కామెంట్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పొచ్చు అని లైవ్లో మీకు అయితే చెప్పడం జరుగుతుందన్న. సపోర్ట్ చేస్తారని అనుకుంటానన్న. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అన్న. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి అన్న. చూసేసి లైక్ చేసేయండి అన్న. అట్లనే మన ఛానల్ని ఫాలో చేసేయండి అన్న. థ్యాంక్స్ అన్న. మళ్ళీ వెళ్దామన్నా ఇంకో కొత్త వీడియోలో.